డే 5 ఆఫ్ గణేష్ మండపం. గుడ్ ఈవినింగ్ మచాస్, అందరు ఎట్లురు? మంచిగుర్రా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ వినాయక చవితి. మనం ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న పండగ అయితే వచ్చింది. ఇది వినాయక మండపంలో డే 5 లాస్ట్ డే. ఎంత చిరాకు లేచిందంటే డెకరేషన్ సామాన్కి అని చెప్పి బేగం బజార్ పోయినాం, అటే ఇరుక్కపోయినాం. ఇంట్లోకి వెళ్ళేటప్పుడేమో ఆ ట్రాఫిక్లతో పాటు వర్షం. ఎంత చిరాకు లేచింది. లిటరలీ ఎందుకు వచ్చినాం రా నాయనా అనిపించింది. 3 కిలోమీటర్స్ దాటడానికి లిటరలీ 45 మినిట్స్ టైం పట్టింది బేగం బజార్లో. నిన్న అంతా రష్ ఉండే, ఏడికాడ ఆటోలు అడ్డం పెట్టి కొడుకులు చిన్న పంచాయతీ చేయలేరు. ఆ ట్రాఫిక్లో తిప్పలు పడుతూనే ఇంటికాడికి డెకరేషన్ సామాన్ తీసుకొచ్చి డెకరేషన్ అంతా చేసుకున్నాం. ఇక రాత్రికి నేను, డాడీ, తమ్ముడు ముగ్గురం అయితే గణేషుని పోయినాం. గణేషుడు మాత్రం క్రేజీ అంటే క్రేజీ ఉండు. వీడియోలో చూసా మీకు అర్థమవుతుంది కదా. గణేషుని తీసుకున్నాక డాడీ, తమ్ముడు బండి మీద వచ్చిర్రు. ఇక నేను గణేషుని పట్టుకొని ఆటోలో వచ్చిన. ఆ ఫీల్ ఏందో మస్తు ఉంటుంది. గణేషుని వెంబడి ఆటోలో వచ్చుడు. ఎంత పెద్ద ఫ్లైట్లో పోయినా మనకు ఆ ఫీల్ రాదు. ఈ ఇంటికి రాగానే గణేషుని కొన్ని ఫైర్ వర్క్స్ పెట్టి వేల్చిన వీడియో అయితే తీయలేదు. మిగిలిన డెకరేషన్ అంతా రాత్రి కూర్చొని కంప్లీట్ చేసుకున్నాం. మన సబ్స్క్రైబర్స్, ఇన్స్టా ఫ్యామిలీ అందరికీ హ్యాపీ వినాయక చవితి.